తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఎన్నో సభలు చూస్తూ ఉంటాం. ఎంత అందంగా ఉంది కదా ఈ సభ అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇవాళ రేపు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఈ వివాహ వేదికలు లేకపోతే అద్భుతమైన వేదికలు కొన్ని ఉంటాయి. ఎంత అందంగా ఉన్నాయో అని అనుకుంటూ ఉంటాం. కొన్నిటి గురించి మనం అసలు మర్చిపోం, ఎంత బాగుంది కదా అని అనుకుంటూ ఉంటాం. అయితే మనం ఇప్పుడు సభల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అలా ఒక అద్భుతమైన సభ ఇది వరకు ద్వాపర యుగంలో ఉండేది. దాని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. అదే మయ సభ. అక్కడ ఆ నిర్మాణం లేకపోతే అక్కడ ఉన్న బహుశా ఆ వస్తువులు, వీటన్నిటి గురించి అంటే నిజంగా మయసభ అప్పుడు చూసిన వాళ్ళు అలాగే మాట్లాడుకుంటూ ఉండేవారు. మయసభ అంటే మనకి గుర్తుకు వస్తుంది పాండవులు నిర్మించుకున్న సభ, వాళ్ళ రాజ్యంలో, వాళ్ళ ప్రదేశంలో. ఈ సభను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారే. మనకి చెప్తూ ఉంటారు కదా, పూర్తిగా మహాభారతం మనం ఒక్కొక్క పర్వంలో చదువుకుంటూ ఉంటే ఈ మయసభ యొక్క అందము, విశేషములు చాలా అందంగా ఉంది అని కాకుండా అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అందులోనే కదా ఏదో నీళ్లు అనుకుని లేకపోతే సాఫీగానే ఉందనుకుని దుర్యోధనుడు అటు ఇటు పడిపోవడము, అది చూసి ద్రౌపది నవ్వడము, అప్పుడు దుర్యోధనుడికి చాలా కోపం రావడం, అవి కూడా మనకి చెప్తూ ఉంటారు. ఈ ఈ ప్రస్తావం అన్నది మయసభ అన్నది మనం బాగా వింటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, అక్కడే అది నీరో తెలియకో లేకపోతే అది అర్థమని తెలియకో ఇబ్బంది పడుతున్న సమయంలో ద్రౌపది నవ్వడం చూసి దుర్యోధనుడికి ఇంకా కోపం వస్తుంది. ఈ ద్రౌపదిని ఎలాగైనా నేను అవమానించాలని అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఈ మయసభ అన్నది అసలు ఎవరు ఏర్పాటు చేశారు అంటే మయుడు. మయుడు అంటే ఒక పక్షి అని అంటారు. పక్షి రూపంతో ఉన్న, అప్పట్లో మనకి ఇప్పుడు గరుత్మంతుడు అన్నా కూడా పక్షియే కదా, కానీ గరుత్మంతుడు అని అంటాం. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం అంటాం. కాబట్టి వాళ్ళకి కూడా ఒక స్థానం ఉంది. వాటి గురించి మనం అలాగనే కాకుండా వేరేగా కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంతకీ ఎవరు ఈ మయుడు అంటే, మయుడు రాక్షసులకు సభలు అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఏ రకంగా అయితే మనకి విశ్వకర్మ అని అంటారు, దేవతలకు పైలోకంలో స్వర్గలోకాన్ని నిర్మించింది ఇంద్రసభ అని, లేకపోతే పైలోకంలో అద్భుతంగా ఏది ఉన్నా విశ్వకర్మ నిర్మించారు అంటారు. అంతేకాకుండా భూలోకంలో కూడా కొన్ని అద్భుతమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటిలో భగవంతుడు అలాగ ఒక స్వరూపాన్ని పట్టుకుని వచ్చిన తర్వాత దేవతలందరూ కూడా అక్కడ ఆ దర్శనం చేసుకున్న తర్వాత బ్రహ్మ అడగడము, శ్రీ మహావిష్ణువు ఒప్పుకోవడము, ఇలాంటి కథలతో విశ్వకర్మ ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తే ఈ స్వరూపం అక్కడ ఉంది అని చాలా సందర్భాలలో వింటూ ఉంటాం. అయితే ఆ ఆలయాలు మళ్ళీ ఎన్నో యుగాలు కదా ధ్వంసం అయిపోవటం, తర్వాత మళ్ళీ పునర్నిర్మించటం, రాజులు వీళ్ళందరూ కట్టించడం వింటూ ఉంటాం. కానీ కొన్ని ఆలయాలలో విశ్వకర్మ ఎన్నో ఆలయాలు కూడా నిర్మించారని చెప్తూ ఉంటారు. అలా ఆయన దేవశిల్పి అంటారు. అంటే దేవతలకు ఏదైనా అద్భుతమైనది సృష్టించాలి అంటే వైకుంఠాన్ని కూడా విశ్వకర్మే నిర్మించారట. అలా ఉంటుంది. అయితే రాక్షసులకి సంబంధించి మయుడు అన్ని తయారు చేస్తూ ఉంటాడు. మరి అటువంటి మయుడు పాండవుల పక్షంలో ఎందుకున్నాడు అంటే, పాండవులు చెప్తే ఎందుకు మయసభ అన్నది చేశాడు? ఇది కూడా విచిత్రమే కదా. ఇక్కడ మన ప్రవర్తన ఎలా ఉన్నా మనం తప్పు తెలుసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి శరణాగత భావనతో మనల్ని మనం అప్పచెప్పుకుంటాము. ఇంకెప్పుడు ఇలాగ తప్పు చేయను, లేకపోతే నన్ను రక్షించండి అని వేడుకుంటాము, భగవంతుడు కూడా చాలా తొందరగా మనల్ని రక్షిస్తాడు. మనం ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ మయసభ ప్రస్తావన వచ్చింది కాబట్టి మయుడు ఎందుకు నిర్మించాడో దీని వెనక ఒక కథ ఉంది. పూర్వం మనకి ఖాండవ వన దహనం అని మనం వింటూ ఉంటాం కదా. అయితే ఈ ఖాండవ వనం ఏదైతే ఉందో అది దహించిపోతున్న సమయంలో, ఆ సమయంలో కృష్ణుడు అలాగే అర్జునుడు వీళ్ళు ఆ వనాన్ని దహిస్తున్నారు. దానికి బోల్డని కారణాలు ఉన్నాయి. అయితే లోక కళ్యాణం కోసమే కృష్ణ పరమాత్మ ఏదైనా చేయిస్తారు. కొన్ని కారణాలు బయటికి మనకి కనిపించవు, కొన్ని కారణాలు కనిపిస్తాయి. అంత అందమైన వనాన్ని ఎందుకు కాల్చేయాలి అంటే, ఆ వనంలో రాక్షస రూపాలతో కనిపించకుండా చాలా రాక్షసులు, దుష్టులు ఆ వనాన్ని పాడు చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అది తెలుసుకున్న కృష్ణ పరమాత్మ అర్జునుడిని దహింపచేసేయమన్నాడు. అయితే దీనికి కూడా ఇంకో చిన్న కథ చెప్తారు. అంటే అగ్నిదేవుడు వచ్చాడు, ప్రాధేయపడ్డాడు, ఆ రకంగా ఖాండవ వనం అన్నది అగ్ని ద్వారా అది పూర్తిగా నాశనం అయిపోయిందని, అది వేరే కథ.
అయితే ఇలా జరుగుతున్న సమయంలో ఈ ఖాండవ వనంలో కూడా ఎంతో మంది రాక్షసులకు ఆశ్రమాలను, అంటే అక్కడ భవనాలు అని కాదు, అది అడవి కదా, కాబట్టి అక్కడ ఆశ్రమాలను ఈ మయుడే నిర్మించాడు. మయుడు అక్కడే ఉంటూ ఉండేవాడు. అలాగే ఎంతో మంది రాక్షసులు. ఎప్పుడైతే ఇది మండిపోతోందో, కాలిపోతోందో, మయుడికి తెలిసింది అర్జునుడు కృష్ణుడు అక్కడ ఉన్నారని. కాబట్టి ఆయన ఏం చేశాడు, పరుగు పరుగున వచ్చి ఆయన శరణు వేడుకున్నాడు. నన్ను క్షమించండి, మరి నేను ఇక్కడ ఆశ్రమాలు కట్టాను, సరే వాళ్ళు కట్టమన్నారు కట్టాను, కానీ నేను అంటే తప్పు చేసినా నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ కాలిపోకూడదు, కాబట్టి నన్ను రక్షించండి అని వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరే అంతగా శరణు వేడుకుంటున్నాడు కాబట్టి సరే నిన్ను క్షమించాంపో, నువ్వు వెళ్ళిపో, పర్వాలేదు, నీకు మేము దారి చూపిస్తాం, నిన్ను ఈ అగ్ని ఏమి చెయ్యదు అని అంటారు. కారణం ఏమిటి అంటే ఈయన బహుశా తప్పులు చేసిన ఈయన శరణాగత భావనతో నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను మాత్రం విడిచిపెట్టండి అడిగాడు కాబట్టి సరే పో అన్నారట. అయితే అక్కడతో మయుడు ఆగలేదు. ఆయన అంటాడు, మీరు నన్ను ఇలా చక్కగా రక్షించారు కాబట్టి నేను మీకేమైనా చేసి పెడతాను, చెప్పండి, మాకేం వద్దు, మాకేం సహాయం చేస్తావు, మాకేం వద్దు అన్నారట. అర్జునుడిని ప్రాధేయపడుతున్నాడు, కాళ్ళ మీద పడి ఏదో ఒక సహాయం నేను చేస్తాను, ఎందుకంటే మీరు ఇచ్చిన భిక్ష కదా ఈ ప్రాణం, మరి నేను ఉన్నాను అంటే మీ వల్లే, కాబట్టి నేను ఏదో ఒకటి మీకు చేసి పెడతాను, మీకేం చేయాలి చెప్పండి అన్నారట. అయితే వీళ్ళు కాదు కాదు అంటున్నారు. కానీ కృష్ణ పరమాత్మ సరే ఇంతగా అడుగుతున్నావు కదా, నువ్వెలాగో శిల్పివి కదా, అద్భుతమైన నిర్మాణాలు చేస్తూ ఉంటావు కదా, అందుకే ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడూ నిర్మాణం చెయ్యని, అంటే పూర్తిగా నీ కళా నైపుణ్యాన్ని పెట్టి ఒక విచిత్రమైన సభను నువ్వు ధర్మరాజుకి చేసి ఇవ్వు, అంటే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఏమైనా చేస్తానని, నువ్వు చాలా అద్భుతంగా అన్ని చేస్తుంటావుగా. అలాగే విశ్వకర్మ కూడా దేవతలకు చాలా అద్భుతంగా నిర్మిస్తాడు. మరి ఆ స్థాయి నీకు రావాలి అనేటట్టుగా ఒక అద్భుతమైన నిర్మాణం నువ్వు చెయ్యి, అప్పుడు నీ పేరు కూడా ఇక చిరకాలం ఉండిపోతుంది. అటువంటి అనుగ్రహాన్ని నేను ఇస్తున్నాను, అంత బలం నీకు వస్తుంది, నువ్వు ధర్మరాజుకి అంటే పాండవులకి అటువంటి సభ నిర్మించు అన్నారట. అలా కృష్ణుడు అన్నాడు కాబట్టి మయుడు సరే అని ఆ తర్వాత ధర్మరాజు అలాగే పాండవులు వీళ్ళకి సంబంధించి వాళ్ళ స్థానంలో, వాళ్ళ ప్రదేశంలో, వాళ్ళ రాజ్యంలో ఈ మయ సభ అన్నది ఏర్పాటు చేశారు. అందులో ఉన్న హంగులు లేకపోతే విశేషాలు వీటి గురించి ఇంకెప్పుడైనా మనం మాట్లాడుకుందాం. కాకపోతే అంత చక్కగా నేటికి మనం మయ సభ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇది మయుడు నిర్మించిన సభ. ఎందుకు అంటే ఎంతో కృతజ్ఞతా భావనతో నిర్మించాడు. కాబట్టి మనలో కూడా చాలా దోషాలు ఉంటాయి. ఎన్ని దోషాలు ఉన్నా భగవంతుడి కాళ్ళు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు క్షమించి ఇంకొక అవకాశం మనకిస్తాడు. సరే అయిపోయిందేదో అయిపోయింది, ఇక నుంచైనా నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్తూ ఉంటాడు. మనకి బోల్డ్ అనే మార్గాలు ఇస్తూ ఉంటాడు. ఆ మార్గాలలో వెళ్ళినప్పుడు మళ్ళీ చెడ్డ పనులే చేసుకుని మయుడు మళ్ళీ ఏదో తప్పించుకుని మళ్ళీ రాక్షసులతోనే తిరిగితే లాభం లేదు కదా. ఒకటి ఈ ప్రాణభిక్ష పెట్టారు కాబట్టి నేను మీకు ఏదో ఒకటి చేస్తాను, మీకు నచ్చే పని చేస్తానన్నాడు. మనం కూడా ఏం నేర్చుకోగలగాలి అంటే మయసభ తయారు చేశాడు, అందరి మన్నలను పొందాడు అన్నది కాదు. భగవంతుడికి నచ్చినట్టుగా మళ్ళా మనం ఒకసారి అవకాశం ఇస్తే, ప్రవర్తిస్తే తప్పకుండా మనం కూడా శాశ్వత కీర్తిని, యశస్సుని పొందుతాం. ఇది భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఆ రకంగా మహాభారతంలో మయుడు అనే ప్రస్తావన వస్తుంది. మయసభ అన్నది మనకి ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. నమస్తే.